మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలరాజు గారు, అన్న క్యాబేజ్ నాటు వేయవచ్చా? క్యాబేజ్ నాటే అన్నదాతలు ఎవరైనా ఉంటే దయచేసి అన్నదాత కామెంట్లు తెలియజేయండి. నాకైతే దాని గురించి పెద్ద ఐడియా లేదన్నా, కాబట్టి అన్నదాతని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. క్యాబేజ్ ఇప్పుడు వేయచ్చో లేదో ప్లీజ్ దయచేసి కామెంట్ తెలియజేయండి, అన్నదాతకి రిప్లై ఇవ్వండి. దోరకాయ బాగా పోతుందా, కలరకాయ బాగా పోతుందా? శ్రీను గారు, అన్న ప్రస్తుతం అయితే అంగళ్ళ మాటలో దూరకాయలు మొదలైన కలరకాయలు, కానీ రానున్న రోజుల్లో కలరకాయల రాజ్యము తమిళనాడు మార్కెట్ ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి మరీ మాకపోయిన ఒక రకంగా కలర్ ఉంటే కూడా పర్వాలేదు. కలరకాయలు కావాల్సిన మాత్రం కాయను మెతక చేయొద్దండి. ఇప్పుడు కూడా దూరకాయలు పెడుతున్నాయి. రానున్న రోజుల్లో మాత్రం కలరకాయలదే రాజ్యము అన్నదాత గమనించగలరు. గుడ్ టైం స్టార్ట్ బి మురళీ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్న టుడే ఫుల్ స్పీడ్ వేమారెడ్డి గారు, వేమారెడ్డి మామిడి గారు. హెవీ రైన్ ఈజ్ షోయింగ్ ఆన్ గూగుల్ వెదర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రామశ్రీ గారు, నిజమే అన్న. ఎవరైతే ఉదయం నుంచి మదపల్లి మార్కెట్లో క్షమించాలి, మదపల్లి మండలం మొత్తం మేఘావృతమైంది. ఇప్పుడు ఇది విపరీతమైన చలి, వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఏ మేరకు ఉంటుందో. గుడ్ మార్నింగ్ భయ్యా ధనికొండ నరసింహ గారు, వెరీ 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 గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రామశ్రీ గారే నిన్న ఒక అన్నదాత కోలాటం కామెంట్ పెట్టారు. అండర్గ్రౌండ్కి వెళ్ళాడని ఆ పర్సన్ నాకు తెలుసుని ఈయన కామెంట్ పెట్టాడు. ఇక మనం ఎందుకు పేర్లు చెప్పడం. ఇక మనం మరొక పరిశీలిస్తే నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, అనంతపురంలో డిసెంబర్ 10 తర్వాత స్టాక్ ఏమాత్రం ఉండదు అని చెప్పి. కానీ భోగిని అరవింద్ కుమార్ కామెంట్ పెట్టారు, డిసెంబర్ 10వ తారీఖు నుంచి కొత్త తోటలు వస్తాయి అని. టమోటా రేట్స్ పెరుగుతాయి అన్న. ఎప్పుడు రేట్స్ వస్తుంది అన్న? ఎవరు ఊహించకుండా ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కాబట్టి ఇంతకు మించి పెరుగుతుందా అనే మాత్రం ఇప్పుడైతే చెప్పలేము. అది నాట్ గ్యారంటీ. బట్ టమాటాలు ఏమైనా జరగవచ్చు. మదనపల్లి మాటకు నిన్న మొన్న దిగుమతి తక్కువగా వచ్చినా కూడా ఒకే ధరలు, స్థిరమైన ధరలు 1000 నుంచి 1300 టాప్ రేట్ వెళ్ళడం జరిగింది. ఒక అన్నదాతలకు ఫోన్ చేసి అడిగారు ఆయన, అన్న స్టాక్ తగ్గుతుంది కదా, ధరలు ఎందుకు పెరగడం లేదని చెప్పి. ఉత్తర భారత్ కాస్త మందగించింది, అక్కడ అమ్మకాలు లేవు. కేవలం తమిళనాడు మీద మాత్రమే ఎక్కువ మనం ఆధారపడి ఉన్నాము. కాబట్టి స్టాక్ భారీగా తగ్గింది, రేట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ స్టాక్ ఇలాగ తగ్గుతూ వచ్చినా కూడా పెద్దగా ధరల మార్పు ఉండకపోవచ్చు. బట్ టమోటాలు ఏమైనా జరగవచ్చు. మన ఎవరు అనుకోలేదు ఒకసారిగా ఉత్తర భారత ఎగుమతులు పుంజుకుంటాయని, ధరలు మళ్ళీ పెరుగుతాయని చెప్పి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రేట్స్ ఎన్ని రోజులు ఉంటాయన్న బక్కన మహేష్ గారు, దానికి అన్నదాత రిప్లై ఇచ్చారు, అంతా కాలమహిమ అని. నిజమే అన్న, ఎవరు అనుకోలేదు ఈ నవంబర్ చివరి వారంలో ధరలు ఒకసారిగా ఇలా పెరుగుతాయని పెరిగింది. దేవుడి దగ్గర ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. దిగుమతి పెరగడం మీద తగ్గుతూ ఉన్నా కూడా స్థిరమైన ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీన్ని మనం ఎంజాయ్ చేద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. భారీగా ధరలు తగ్గే అవకాశం అయితే ఏమాత్రం లేదు. అన్నదాతలు ఎవరు కంగారు పడద్దండి, ఆందోళన చెందకండి. సునామీలాగా, ఒక ఉప్పెనలాగా, ఒక ప్రవాహం, వరద ప్రవాహంలాగా టమోటాలు మార్కెట్ పైన వచ్చి పడే అవకాశం ఉందని ఎవరు అనుకోవడం లేదు. టమోటాల దిగుమతి స్థిరంగా రావచ్చు, పెద్దగా పెరగవచ్చు. కాబట్టి డోంట్ ఫియర్, ఎవరు ఆందోళన చెందకండి. ధరలు అయితే ఉంటాయి. మరి ఈ ధరలే ఉంటాయి అన్నది మాత్రం చూడాలి. మరి ఈ ధరలు ఉంటాయి, పెరుగుతాయని మాత్రం ఈ ఒక అన్నదాన్ని కామెడీ పెట్టి 2024 టమోటా పంట పెట్టే పద్ధతి అయితే శుభమే అని చెప్పి. కేవలం ఇంకా ఈ నెల 32 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 32 రోజుల కాలం కూడా అన్నదాత ఇంత టమోటా పంట సుళ్ళు పండించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ చాలా చిన్న వీడియో. శుభరాత్రి, ఇరవు వనక్కం, గుడ్ నైట్.